ఇడ్లీలు చాలా మెత్తగా లావుగా మృదువుగా రావాలంటే ఏం ఫార్ములా చేయాలా అని అనుకుంటుంటే మా పక్కింటి వాళ్ళు తమిళియన్స్ అండి, వాళ్ళ దగ్గర నేను చూసి వాళ్ళు చేసే ఇడ్లీలు చాలా బాగుంటాయి. అవి ఎలాగో ఆ ఫార్ములా మీకు చెప్తున్నాను ఇక్కడ. నమస్తే అందరికీ, మన ఛానల్కి, కొత్త ఛానల్కి అందరికీ వెల్కమ్. ఇక్కడ 1 కప్పు మామూలు అన్నం వండుకునే బియ్యం, ఇది ఇది ఇడ్లీ రైస్ 1 2 3 4 ఇడ్లీ రైసు, 1 మామూలు బియ్యం. మనం తీసుకున్న గ్లాస్కి 3/4 కప్పు మినప్పగుళ్ళు, 1 టీ స్పూన్ మెంతులు. ఇది శుభ్రంగా 3-4 సార్లు కడుక్కుని ఒక 3 గంటలు, మినపప్పు అయితే 2.5 గంటలు, బియ్యం అయితే 3 గంటలు నానబెట్టుకోవాలి. ఇక్కడ పప్పు కడిగేసుకున్నాను. బియ్యం కూడా నేను బియ్యం 2 సార్లు కన్నా ఎక్కువ కడగనండి, ఎందుకంటే న్యూట్రియంట్స్ పోతాయని ఒకటిను, బియ్యానికి ఉండే మంచి ఒక ఫ్లేవర్ ఉంటుంది, మంచి సువాసన, అది పోతుందని నేను 2 సార్లే కడుక్కుంటాను ఎప్పుడు. మీకు తోచినట్టు మీరు మీ అలవాటు ప్రకారం మీరు కడగండి. నేను ఇది ఇక్కడ మినపప్పును 3 గంటలు, బియ్యాన్ని 4 గంటలు నానబెడతాను. ఇది నానేలోపు మినపప్పుని ఆ గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు పప్పు మాత్రమే సపరేట్గా రుబ్బుకుందాం ముందర. ఇది 1/2 గంటలోనే నలిగిపోయింది. నేను నానబెట్టుకున్న తర్వాత 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, అంటే చల్లగా ఉందన్నమాట. పప్పు ఇలాగా గంటలో అయిపోయింది, 1/2 గంటలోనే బాగా నురుగు వచ్చేసింది. నేను ఇంకా తీసేసుకుంటున్నాను. చూసారా, పప్పు బుసుబుసు అని ఇట్లా వచ్చింది. ఇంకా గ్రైండర్లో ఉంది. 3/4 కప్పే వేసుకున్నాం, 3/4 గ్లాసే మనం. నేను ఏం చేశానంటే ఇప్పుడు వివరంగా చెప్తాను. ముందు రోజు సాయంత్రం 5 గంటలకు నానబెట్టుకున్నాను, 3 గంటలు నానబెట్టుకున్న తర్వాత నేను పప్పు బియ్యం అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఈరోజు పొద్దున్నే వేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో ఇంకా నానినందువల్ల ఇలా ఫ్లఫీగా వస్తుంది. ఇడ్లీలు ఉబ్బుగా సాఫ్ట్గా రావడానికి కారణం ఇదే. మనమే చాలా ఒదుగైంది పిండి, చాలా నురుగుగా వచ్చింది. 20 నిమిషాల లోపలే నలిగిపోయింది. నాకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. బాగా గాలిపోయిందనమాట పిండిలోకి, అందుకే ఇట్లా అయింది. మీరు మంచి ఇడ్లీలు కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ పద్ధతి పాటించండి, చాలా బాగా వస్తాయి. ఇడ్లీలు తినని వాళ్ళు కూడా లాగిస్తారు. ఇప్పుడు నేను పిండి మొత్తం తీసుకుంటాను, చాలా ఎక్కువ వచ్చింది. చూసారా, గిన్నె ఫుల్గా అయిపోయి ఇంకా ఉంది గ్రైండర్లో. నేను కానీ బియ్యం వేసేస్తున్నాను, చూడలేదు గిన్నెలో, అంత ఎక్కువ వచ్చింది పిండి, చాలా బాగా వచ్చింది. మళ్ళీ బియ్యం వేసుకుంటాను. ఇప్పుడు బియ్యం వేసుకున్నాక చూపిస్తాను. ఇప్పుడు బియ్యం మొత్తం వేసేసాను. ఇవి బాగా సాఫ్ట్గా అయ్యేలాగా రుబ్బుకుందాం. ఎంత సాఫ్ట్గా రుబ్బుకున్నా కొంచెం బరువు అనిపించాలి. ఇప్పుడు నేను నీళ్ల కొలత చెప్తాను. మినప్పప్పు కడుక్కున్న తర్వాత దానిపైన ఒక లేయరు, ఒక 1/2 ఇంచు వరకు నీళ్లు పైన ఉండాలి. బియ్యం కూడా అంతే, కడుక్కున్న తర్వాత 1 ఇంచు పైన నీళ్లు ఉండాలి. అవి మొత్తం బియ్యం పీల్చేసుకుంటుంది. మినప్పిండి చూసారా అండి, 1 గ్లాసు, 1/4 కప్పు గ్లాసుకి ఎంత పిండి వచ్చిందో, చాలా ఒదుగైంది. ఒక 20 గ్లాసుల వరకు పిండి వచ్చి ఉంటుంది. చాలా సాఫ్ట్గా మంచి ఇడ్లీలు దోశలు రావాలంటే ఇది 2-in-1 బ్యాటరు. దోశలు కూడా, ఊతప్పం కూడా వేసుకోవచ్చు, పొంగణాలు కూడా వేసుకోవచ్చు. దీంతోనే చాలా ఎక్కువ పిండి వచ్చింది. నాకు గిన్నె పట్టలేదు. బియ్యం రుబ్బే ముందరే నేను కొంచెం పిండి వదిలేసాను గ్రైండర్లో, అంత ఎక్కువ వచ్చింది. పిండి నలిగిపోయింది బాగా, నేను ఆపేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ రాళ్ళు తీసేసి మినప్పిండిని దీంట్లో వేసి కలుపుకుంటాను. ఉప్పు వేయకుండా. ఉప్పు మాత్రం ఇడ్లీలు ఎప్పుడు పెట్టుకుంటారో అప్పుడు ఉప్పు కొంచెం కొంచెం కలిపేసుకోండి, లేకపోతే ఫ్రెష్గా ఉండదు, తొందరగా పులిసిపోతుంది. ఇప్పుడు ఈ మినప్పిండిని దీంట్లో వేసేసుకుందాము.
మినప్పిండి ఇలా ఉంటేనే ఇడ్లీలు దోశలు కానీ చాలా టేస్టీగా వస్తాయి. దోశలు చేసుకునేటప్పుడు కలర్ కోసం కొంచెం పిండి పక్కన తీసుకున్నప్పుడు దాంట్లో ఒక 2 స్పూన్ల చక్కెర పొడి కలిపితే దోశలు మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను. మీరు నానబెట్టుకున్న తర్వాత నీళ్లు పారబోయకుండా అదే నీళ్ళతో గ్రైండ్ చేసుకోండి. నీళ్లు మనం తర్వాత యాడ్ చేసుకుంటే ఇడ్లీలకి దోశలకి ఇడ్లీలు టేస్ట్గా రావు. నీళ్ళతో పాటు కలిసి ఊరిన పిండితోనే, అంటే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు వేసుకున్న నీళ్ళతోనే ఉండాలి. తర్వాత అడిషనల్గా యాడ్ చేసుకుంటే ఇడ్లీలు దోశలు సరిగా రావు, టేస్ట్ ఉండదు. సో ముందరే యాడ్ చేసుకోండి కావాల్సి వస్తే. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, ఇంకా వేరే నీళ్ళు ఏం పొయ్యొద్దు. ఇప్పుడు నేను గిన్నెల్లో పెట్టేసుకుంటాను. ఇడ్లీ పెట్టుకున్నాక చూపిస్తాను. ఇప్పుడు ఒక పిండిని మాత్రం ఒక 4 గంటలు నానిన తర్వాత లోపల పెట్టేసుకోండి, లేకపోతే మరి ఎక్కువ పులిసిపోతుంది, ఫ్రెష్గా ఉండదు పిండి. మిగిలిన 2 మాత్రం ఒక 8 గంటలు నానబెట్టుకోండి. ఇది నానిన తర్వాత చూపిస్తాను. 8 గంటలు అయిపోయింది, పిండి చక్కగా పొంగిపోయింది పైకి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల నూనె వేసుకుందాము. నువ్వుల నూనె అయితే బాగుంటుంది. దీన్ని బాగా కలిపేసుకున్నాక ఇడ్లీ స్టాండ్లో పెట్టి చూపిస్తాను. ఇది చిన్న గిన్నెలో తీసుకున్నాం కదా, అది సరే చక్కగా పొంగి చక్కగా ఉంది. 3 గిన్నెలో తీసుకున్నాను, అందులో 1 గిన్నె ఇది. ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం నూనె వేసుకుంటాను. నూనె పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి. పది నిమిషాలు, ఫ్రెష్ పిండి కాబట్టి 10 నిమిషాలు చాలు. దీన్ని స్టీమ్ చేసుకుందాం. ఉబ్బు ఇడ్లీలండి చక్కగా పొంగి వచ్చినాయి. చక్కగా నెయ్యి కారపొడి వేసుకొని తింటే సూపర్గా ఉంటాయి. ఇడ్లీ వేసుకునే ముందు ఉప్పు వేసుకోవడం మర్చిపోకండి. దూదుల్లాంటి మెత్తటి ఇడ్లీలు కమ్మగా రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్.